నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఈ మధ్య పిఎం కేర్స్ ఫండ్ వివరాలు ప్రకటించారు. 2 ఏళ్లకు సంబంధించిన ఆదాయము ఖర్చు వివరాలు ప్రకటించారు. ఖర్చు ఏం పెట్టారు అనే దాని మీద పూర్తి వివరాలు లేవు, కానీ ఎంత ఖర్చు అయింది అనేది పెట్టారు, వివరాలు ఇచ్చారు. ఎంత ఆదాయం వచ్చిందని వివరాలు ఇచ్చారు. 2023-24లో మొత్తం పిఎం కేర్స్ ఫండ్ 7,123 కోట్లకు చేరింది 2023-24లో. అదే 24-25లో 8,452 కోట్లకు చేరింది అనేది అందులో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్. ఇక ఖర్చుకు సంబంధించి 2023-24లో 16 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 2024-25లో 88 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇది వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్. మీకు గుర్తుండే ఉంటుంది, పిఎం కేర్స్ ఫండ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు. అంతకుముందే ప్రధానమంత్రి సహాయ నిధి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. దేశంలో జరిగే విపత్తులు, మన ఆరోగ్య విపత్తులు కావచ్చు, ఇతర ప్రకృతికి సంబంధించిన విపత్తులు కావచ్చు, సంభవించినప్పుడు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఖర్చు చేస్తారు. అది ఉంది ఆల్రెడీ, దానికి ఎవరైనా ఫండింగ్ చేయొచ్చు. అది కాకుండా పిఎం కేర్స్ ఫండ్ అనేది బీజేపీ 2020లో ఏర్పాటు చేసింది. ఏం కారణం చెప్పింది? కరోనా కారణంగా ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మిగిలిన పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం ఈ ఫండ్, వాళ్ళ కోసమే కాకుండా ఆ తర్వాత కాలంలో విపత్తులు, ఇక ఏ విపత్తులైనా కావచ్చు, ప్రకృతి విపత్తులు, ఆరోగ్య విపత్తులు, వీటిని ఖర్చు పెడతాం అనేది చెప్పింది. దానికి సంబంధించి పూర్తిగా మనం ఒకసారి వాటికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోవాలి. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిస్తున్నారు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఫండా, ప్రైవేట్ ఫండా, దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది, ఇప్పటికి ఉన్నది 8,452 కోట్ల రూపాయలు ఉంది. అందులో 93% ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచారు. ఫిక్స్డ్ డిపాజిట్ ప్రభుత్వమా కాదా ఇది కూడా తేలాల్సి ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉన్నారు, దాని మీద వడ్డీలు వస్తూ ఉంటాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది, దాని వివరాలు కావాలని ఒక ఆర్టీఐ దాఖలు చేసినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఇది ప్రైవేటు నిధి, దాని పేరు ప్రైమ్ మినిస్టర్స్ కేర్స్ ఫండ్, కానీ అది ప్రభుత్వ నిధి కాదు, ప్రైవేట్ ఫండ్, కాబట్టి దాని వివరాలు ఆర్టీఐ కింద చెప్పాల్సిన అవసరం లేదు అని తేల్చెప్పేసింది. ఒకసారి కోర్టులో కూడా ఇదే చెప్పింది. అంటే వాళ్ళ ప్రకారం ఇది ప్రైవేట్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్ పేరుతో నడుస్తున్న ప్రైవేట్ ఫండ్. ఈ ప్రైవేట్ ఫండ్కు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మొట్టమొదట ఇది 3,077 కోట్లతో ఈ ఫండ్ స్టార్ట్ అయింది. ఫండ్ స్టార్ట్ అవ్వడమే 3,077 కోట్లు. ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ రంగ సంస్థల్లోంచి, బ్యాంకులు, ఎల్ఐసి, ఇట్లా ప్రభుత్వ కార్యాలయాలు, వీటిల్లోంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేసింది. ఒకరోజు జీతాలు మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కట్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమకు తాముగా ఇచ్చింది కాదు, ప్రభుత్వమే కట్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోంచి కట్ చేసుకొని ఫండ్లోకి డబ్బు తీసుకున్నది అంటే అది ప్రైవేట్ ఫండ్ అనాలా, ప్రభుత్వ ఫండ్ అనాలా, మీరే తెలుసుకోవాలి. అందులోనూ ఇది ఇంకెక్కడెక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్యులు, ఎల్ఐసి, బ్యాంకులు, ఇక ఇతర కార్పొరేట్ కంపెనీల నుంచి కూడా ఫండ్స్ వచ్చాయి. కార్పొరేట్ కంపెనీలు ఎవరికైనా ఫండ్స్ ఇవ్వచ్చు, కానీ మిగతా ఎల్ఐసి, బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కట్ చేసి తీసుకున్న సొమ్ము, ఇది ప్రభుత్వ సొమ్ము కాదు అని చెప్పడానికి అర్థం ఏమైనా ఉందా? ఒకవేళ ఇది ప్రభుత్వ సొమ్ము కాకపోతే, ప్రైవేట్ సొమ్మే అయితే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాల్లోంచి ఎందుకు కట్ చేశారు అనే ప్రశ్నకి ఇప్పటి వరకు జవాబు చెప్పినోడు లేడు. మోడీ చెప్పడు, అమిత్ షా చెప్పడు. దాన్ని సమర్థించే రాజ్నాథ్ కానీ, నిర్మలా సీతారామన్, వీళ్ళు రాజ్నాథ్, నిర్మలా సీతారామన్, మోడీ, అమిత్ షా ఏం చెప్తున్నారు? పిఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వానిది కాదు, ప్రైవేట్ది అని చెప్తున్నారు. ప్రైవేట్ ఫండ్ అయితే ప్రభుత్వం దగ్గర నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎందుకు కట్ చేశారు? అది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. అది ప్రభుత్వ ఫండ్ అని చెప్పడానికి గల ఆధారాలు. మొదటిసారి ఆ ఫండ్స్కి సంబంధించిన రసీదులు, సంతకాలు ఏం లేవు, కానీ తర్వాత రెగ్యులర్గా వస్తున్న ఫండ్స్కి సంబంధించిన రసీదుల్లో సంతకాలు మొత్తం సెక్రటరీలు, డైరెక్టర్లు, ప్రభుత్వ అధికారుల సంతకాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు సంతకాలు ఎందుకు పెట్టారు రసీదుల మీద? అది ప్రైవేటు నిధి అయినప్పుడు ప్రభుత్వ అధికారులు సంతకాలు ఎందుకు పెట్టారు? ప్రభుత్వ అధికారులు సంతకాలు పెట్టి ఆ నిధిని ఎవరికి ఇచ్చారు? ప్రభుత్వం దాన్ని ఇచ్చారా, ప్రైవేట్ దాన్ని ఇచ్చారా? ఒకవేళ ప్రభుత్వానిదైతే దాన్ని మొత్తం ఆడిట్ చేయాల్సింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దాన్ని ఆడిట్ చేయాలి. కానీ దాన్ని ఆడిట్ చేస్తున్నది ఎవరు? ప్రైవేట్ సిఏ. ప్రైవేట్ కంపెనీని ఆడిట్ చేయడానికి ఉన్నవాడు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఆడిట్ చేయడానికి ప్రైవేట్ సిఏని పెట్టుకుంటారు. దీన్ని ప్రైవేట్ సిఏ ఎందుకు ఆడిట్ చేస్తున్నాడు? ఆ ప్రశ్నకు కూడా ఇప్పటివరకు జవాబు లేదు. ఇది రసీదుల మీద సంతకాలు చేసిన వాళ్ళలో గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ సెక్రటరీ, డైరెక్టరు, అదనపు కార్యదర్శి, సెక్షన్ ఆఫీసర్ కూడా దాని మీద సంతకాలు ఉన్నాయి.
ఆ రసీదుల మీద. ఎందుకు వాటి మీద గవర్నమెంట్ అధికారుల సంతకాలు ఉన్నాయి? ప్రైవేటు నిధి అయినప్పుడు గవర్నమెంట్ అధికారుల సంతకాలు ఎందుకున్నాయి? దానికి సంబంధించి ఇప్పటి వరకు కనీస జవాబు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. మొత్తం ఒక్కొక్క సంవత్సరం ఫస్ట్ 2020లో 3077 కోట్లతో దాన్ని ఫండ్ స్టార్ట్ అయింది. 2021లో అది 7014 కోట్లకు చేరింది. 2022లో తగ్గింది, 5416 కోట్లకు తగ్గింది, అంటే ఖర్చు ఎక్కువైంది. 2022-23లో అది 6084 కోట్లకు మళ్ళీ పెరిగింది. 2023-24లో 7123 కోట్లు, 2024లో 88452 కోట్లు ఖర్చు. దీనికి సంబంధించిన ఖర్చు ప్రభుత్వం అప్పుడు మోడీ కానీ, రాజ్నాథ్ కానీ, అమిత్ షా కానీ ఏం చెప్పారు? కోవిడ్ కారణంగా చనిపోయిన అనాథలైన పిల్లల కోసం వాళ్ళ జీవితం మొత్తం ఒక్కొక్కళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 20,000 సంవత్సరానికి వాళ్ళు బతకలేరు. నిజానికి సంవత్సరానికి 20,000 అంటే నెలకి 1000-1200 అంతకంటే ఎక్కువ రాదు, 1500 వస్తుందేమో. దాంతో బతకడం అనేది సాధ్యమే కాదు. బతకాలి, చదువుకోవాలి, ఇవన్నీ చేయడం 1500 సాధ్యం. అయినా సరే 20,000 ఇస్తామని చెప్పారు కదా. అది కాకుండా విపత్తుల కోసం కూడా ఖర్చు పెడతామని చెప్పారు. వాళ్ళు కోవిడ్ కాలంలో 2022లో 3,976 రూపాయలు ఖర్చు పెట్టారు. 2022-23లో ఆ ఖర్చు 438 కోట్లకు తగ్గింది. అంటే అప్పుడు విపత్తులు రాలేదు, ఏమీ రాలేదు. హెల్త్ ఎమర్జెన్సీ అంటే లేదు, అంతకుముందు కోవిడ్ వచ్చిపోయింది కాబట్టి 22-23లో హెల్త్ ఎమర్జెన్సీ లేదు. కానీ భారతదేశంలో వరదలు, తుఫాన్లు, అనేక విపత్తులు వచ్చినాయి. కానీ 438 కోట్లు ఖర్చు చేశారు. 23-24లో 16 కోట్లకు తగ్గింది ఖర్చు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఇక 24-25లో 88 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. 88 లక్షలు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే కోవిడ్లో అనాథలైన పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు చెప్తున్న లెక్కనే కోవిడ్లో అనాథలైన పిల్లలకు 24-25లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎంతమందికి? 3,383 మంది పిల్లలకు ఇచ్చాము అని లబ్ధిదారులుగా జాబితా ప్రకటించారు. 3,383 మంది పిల్లలకు ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళు మొత్తం ఖర్చు చేసిందంత 88 లక్షలు. మొత్తం పిల్లల మీదనే ఖర్చు చేశారు అనుకుందాం. విపత్తులు ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం పిల్లల మీదనే ఖర్చు చేశారు అనుకుందాం. ఎంత వస్తుంది నెలకు? ఒకసారి మీరే లెక్కేయండి. 80 లక్షలు సంవత్సరానికి. 88 లక్షలు, 3,383 మంది పిల్లలు. ఒక్కొక్కలకు 2,596 రూపాయలు అందుతాయి. ఈ లెక్క చేస్తే 2,596 సంవత్సరానికి కోవిడ్ కారణంగా పేరెంట్స్ను కోల్పోయి అనాథలైన పిల్లలకు సంవత్సరానికి 2,596 రూపాయలు ఇచ్చినట్టు లెక్క. వాళ్ళు చెప్తున్న లెక్కనే, వాళ్ళు చూపించిన లెక్కనే, వాళ్ళు విడుదల చేసిన లెక్క. దీన్ని ఏమనాలి? మోసం అనాలనా? అంతకంటే పెద్ద పదం ఇంకేమైనా ఉందా? ఇక మొత్తం వాళ్ళు ఇప్పుడున్న 8,452 కోట్లు 93% ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. 93%. దాంట్లో నెల లేదంటే సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్న డబ్బుల మీద వడ్డీ వస్తూనే ఉంటుంది. 2020లో సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. పిఎం కేర్స్ ఫండ్ నిధులను ఎన్డీఆర్ఎఫ్కు బదిలీ చేయాలనేది డిమాండ్ చేశారు కొంతమంది పౌరులు. ఎన్డీఆర్ఎఫ్ అంటే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. అది భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి విపత్తులు, ప్రకృతి విపత్తులు వచ్చినా, మిగతా ఏ విపత్తులు వచ్చినా ఆదుకునే సంస్థ. దాని సభ్యులు ఆదుకోవడం, దానికి ఉన్న ఫండ్ను కూడా వివిధ రాష్ట్రాలకు ఇవ్వడం అనేది ఎన్డీఆర్ఎఫ్ ఎప్పటి నుంచో చేస్తున్న పని. అందులో ఈ పిఎం కేర్స్ ఫండ్ని బదిలీ చేయాలనేది సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ బదిలీ చేయమన్నప్పుడు సుప్రీంకోర్టుకు ఏం చెప్పిందంటే, ఆ పిటిషన్ దాఖలైనప్పుడు కేంద్రం దాన్ని తిరస్కరిస్తూ అలా బదిలీ చేయలేము, ఎందుకంటే పిఎం కేర్స్ ఫండ్ ప్రైవేట్ ఫండ్ కాబట్టి దాన్ని బదిలీ చేయలేము, దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది. ఎన్డీఆర్ఎఫ్ సరిగా పనిచేస్తున్నదా? డబ్బులు లేవని చెప్తున్నారు. రాష్ట్రాలకు విపత్తులు ఏర్పడిన రాష్ట్రాలకు ఏమైనా సహకరిస్తున్నదా? ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా సరిగ్గా డబ్బులు రావట్లేదు. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్లో పిఎం కేర్స్ ఫండ్ను బదిలీ చేసి ఆ ఫండ్స్ని విపత్తులు జరిగిన రాష్ట్రాలకు ఇవ్వాలనేది ఆ సుప్రీంకోర్టులో ఇచ్చిన పిటిషనర్ ఉద్దేశం. కానీ దాన్ని తిరస్కరించింది ప్రభుత్వం. పోనీ పిఎం కేర్స్ ఫండ్ చెప్తున్నట్టు ఒక కోవిడ్ సంబంధించే కాకుండా విపత్తులకు సంబంధించి కూడా ప్రజలకు సహకరించడం కోసం ఈ ఫండ్ను ఉపయోగిస్తామని చెప్పారు. 2020 నుంచి ఇప్పటిదాకా అనేక విపత్తులు వచ్చినాయి. వర్షాలు ఎక్కువై వరదలు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, కేరళ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఇట్లా దేశంలో చాలా చోట్ల విపరీతమైన వరదలతో ఆస్తులు ధ్వంసం. హిమాచల్ ప్రదేశ్ అయితే సగభాగం ధ్వంసం అయిపోయింది.
ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా అనేక మంది ప్రాణాలు పోయినాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా పిఎం కేర్స్ ఫండ్ ఒక్క పైసా రిలీజ్ కాలేదు. ఇక జారీ చేసిన రసీదులకు సంబంధించి ముందే చెప్పాను, ప్రభుత్వ అధికారుల సంతకాలు ఉన్నాయి దాని మీద. కేవలం చేతితో రాసిన పత్రాలు, సంతకాలు ఉన్నాయి. ఆ పత్రాల్లో ఎక్కడ యూడిఐఎన్ నెంబర్ లేదు, యూడిఐఎన్లు లేవు. నెంబర్ అంటే సిఏ తాను నిర్ధారించే ప్రతి పత్రానికి ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్లు దాని మీద లేవు. అంటే ఆ నెంబర్ ఇస్తేనే అది అధికారికంగా ఇస్తున్నట్టు లెక్క. ప్రభుత్వం దాన్ని చెక్ చేస్తుంది అధికారికమే అని. లేకపోతే ఎవరైనా సిఏ పోర్తో ఎవరైనా సంతకాలు పెట్టొచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక నెంబర్ ఇచ్చారు, యూడిఐఎన్ నెంబర్. ఆ నెంబర్ ద్వారా దాన్ని అది సిఏదే అనేది రుజువు అవుతుంది. ఆ విధమైన ఈ రసీదులకు సంబంధించి ఎక్కడ యూడిఐఎన్ నెంబర్ ఎక్కడ ఒక్క చోట కూడా లేదు రసీదుల మీద. ఎందుకు లేదు మరి? అది ప్రైవేట్ అనే చెప్తున్నారు కదా. కాగు ఆడిట్ చేయడానికి ఒప్పుకోవటం లేదు కదా, కాగు ఆడిట్ చేయలేదు దాన్ని ఇప్పటి వరకు. ఎందుకు చేయలేదంటే ఒప్పుకోవట్లేదు ప్రభుత్వం, అది ప్రైవేట్ అని చెప్తుంది కాబట్టి. మరి ప్రైవేట్ సిఏ చేసినప్పుడు దాని మీద యూడిఐఎన్ నెంబర్లు ఎందుకు లేవు? అదొక ప్రశ్న, దానికి కూడా జవాబు లేదు అక్కడి నుంచి. ఇది ప్రభుత్వ అధికారులు అంటే కింది స్థాయి అధికారులు కాదు, సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీలు, డైరెక్టర్లు సంతకాలు చేస్తున్నారంటే ఇది ప్రభుత్వ నిధి అని అనుకోవాల్సి వస్తుందా? ప్రభుత్వ నిధి అయితే కాగుతో ఎందుకు ఆడిట్ చేయించడం లేదు? ప్రభుత్వ నిధి అయితే ప్రజల కోసం ఎందుకు వాడడం లేదు? ప్రభుత్వ నిధి కాదు ప్రైవేట్ నిధి అని చెప్తున్నారు మోడీ అండ్ బ్యాచ్. ఒకవేళ ప్రైవేటు నిధి అయితే ప్రభుత్వ అధికారుల సంతకాలు ఎందుకు ఉన్నాయి? ప్రైవేట్ నిధి అయితే ప్రభుత్వ సెక్రటరీలు, డైరెక్టర్లు అలాంటి ఉన్నత స్థాయి అధికారులు వాటి మీద సంతకాలు, రసీదుల మీద సంతకాలు ఎందుకు చేశారు? ఆ ప్రైవేట్ నిధి అయితే యూడిఐఎన్ నెంబర్ దాని మీద ఎందుకు లేదు? ఇదే విషయం సుప్రీంకోర్టులో ఇందాకే చెప్పాను, సుప్రీంకోర్టులో కేసు నడిచినప్పుడు ప్రభుత్వం ఏం వాదించింది? ప్రైవేట్ నిధి కాబట్టి ఎన్డీఆర్ఎఫ్కి బదిలీ చేయను. సుప్రీంకోర్టులో కేసు ఇంకా నడుస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం, పార్లమెంట్లో దీని మీద ప్రకటనలు చేయాలని కోరినప్పుడు కూడా ఇది ప్రైవేటు నిధి కాబట్టి పార్లమెంట్లో ప్రకటించడానికి వీల్లేదు. పిఎం కేర్స్ ఫండ్కు సంబంధించిన ప్రశ్నలను ఒకవేళ ప్రశ్నలు అడిగితే పార్లమెంట్లో లోక్సభ సెక్రటేరియట్కు తెలపాల్సిన అవసరం లేదు అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చెప్పింది. కొంతమంది ఎంపీలు దీని మీద పిఎం కేర్స్ మీద ప్రశ్నలు వేశారు. దానికి జవాబులు కావాలని లోక్సభ సెక్రటేరియట్ పిఎంఓని అడిగింది. పిఎంఓ రాసిన జవాబు ఏంటంటే ఇది ప్రైవేట్ నిధి కాబట్టి ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ప్రైవేట్ నిధి పిఎంఓ ఎట్లా దాన్ని కొనసాగిస్తుంది, ఎట్లా ఫండ్స్ వసూలు చేస్తుంది? ప్రైవేట్ నిధి ఎట్లవుతుంది? పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చేసేటైతే, అధికారులు చేసేటైతే ఏ విధంగా దీన్ని ప్రైవేట్ నిధి అనుకోవాలి? ఈ ప్రైవేట్ నిధి పేరుతో చేస్తున్న ఇందాకే చెప్పాను 25-26కు సంబంధించి ఇప్పటివరకు లెక్కలు చూపించలేదు, లెక్కలు రాలేదు. 24-25లో 80 లక్షలు ఖర్చు పెట్టారు. కనీసం కోవిడ్లో పేరెంట్స్ను కోల్పోయిన పిల్లలకు కూడా వాళ్ళు చెప్పినట్టు 20,000 రూపాయల సంవత్సరానికి కాకుండా 2,000 చిల్లర ఇచ్చినట్టు అర్థమవుతుంది. అందులో ఒక మోసం. ఇప్పటికీ ప్రభుత్వం ప్రైవేట్దని చెప్తుంది, చేసే పనులేమో ప్రభుత్వాన్ని తెలిసిపోతున్నాయి. ముందు నేను మొదలుపెట్టినప్పుడు కూడా చెప్పాను, ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి జీతంలోంచి కట్ చేసుకొని ఈ ఫండ్లోకి డబ్బులు వెళ్ళాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లోంచి వెళ్ళాయి, బ్యాంకులు, ఎల్ఐసి లాంటి సంస్థల్లోంచి వెళ్ళాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం చైనా వస్తువులను బ్యాన్ చేయాలి, చైనాను బహిష్కరించాలి అని చాలా చెప్తుంటాం కదా. చైనా కంపెనీల నుంచి చాలా ఫండింగ్ వచ్చింది. చైనా కంపెనీ టిక్ టాక్ బ్యాన్ చేశాం కదా మనం, టిక్ టాక్ నుంచి కావచ్చు. టిక్ టాక్ దీనికి పిఎం కేర్స్ ఫండ్కి 30 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. షియోమి 10 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చింది. హువావే 7 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చింది. హువావే టిక్ టాక్ మొత్తమే బ్యాన్ చేశాం. ఇప్పటికీ హువావే మీద భారతదేశంలో ఆంక్షలు ఉన్నాయి, అనేక ఆంక్షలు ఉన్నాయి. కొన్ని వాటి వస్తువులను నిషేధం కూడా ఉన్నది. అలాంటి హువావే 7 కోట్లు ఇచ్చింది. OnePlus మొబైల్ సంస్థ OnePlus 1 కోటి రూపాయలు ఇచ్చింది. చైనా గురించి ఇన్ని కథలు చెప్తుంది కదా గవర్నమెంట్. పిఎం కేర్స్ ఫండ్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా. దాన్ని సపోర్ట్గా మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మరి చైనా కంపెనీ నుంచి ఫండింగ్ ఎలా తీసుకున్నారు? ఏ లాభాలు ఆశించి వాళ్ళు ఫండింగ్ ఇచ్చారు? వాళ్ళకి ఏ ప్రయోజనాలు చేకూర్చడానికి వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకున్నారు? దానికి జవాబు లేదు ఇప్పటివరకు. ఒకవేళ ఇప్పటివరకు ఈ ఫండింగ్లో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది, వడ్డీ పెరుగుతుంది, ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్లో వచ్చిన ఫండ్స్ కంటే తగ్గొచ్చు కానీ వస్తూ ఉన్నాయి. ఇప్పటికి ఫండ్స్ పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కనీసం 10,000 కోట్లు కూడా కావచ్చు. ఈ లెక్కలు రాలేదు కాబట్టి తెలియట్లేదు. 10,000 కోట్లు కావచ్చు, రాబోయే కాలం ఇంకా పెరగవచ్చు. ఇన్ని వేల కోట్ల రూపాయలు బీజేపీవా ప్రభుత్వానివా? అంటే ఈ దేశ ప్రజలవా బీజేపీవా?
రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే ఈ కేంద్ర బీజేపీ పార్టీ ఓడిపోయి కేంద్రంలో మరో ప్రభుత్వం ఎవరైనా కావచ్చు మరో ప్రభుత్వం వస్తే అప్పుడు ఈ పిఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వానికి చెందుతుందా? ప్రైవేట్ కాబట్టి మొత్తం 10,000 కోట్లు ఎంత వస్తే అప్పటికి 20,000 కోట్లు మోసుకొని నరేంద్ర మోడీ అమిత్ షా జంప్ అవుతారా? ఎవరిది సొమ్ము? దాని వివరాలు ఇప్పటికీ రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత రహస్యం ఏముంది అందులో? రేపు ప్రభుత్వం మారొచ్చు, జీవితాంతం బీజేపీ ఉండదు కదా. ప్రభుత్వం మారిన తర్వాత ఎవరికి ఇస్తారు ఈ సొమ్ము? ఎవరి దగ్గరికి పోతుంది ఈ సొమ్ము? ఎక్కడ ఖర్చు అవుతుంది? ఇప్పుడు నిజంగా 80 లక్షలు మాత్రమే పిల్లలకు 2,000 చిల్లర ఇచ్చారు కదా, ఎక్కడ ఖర్చు ఉంది? బీజేపీ కార్యాలయాలు, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు కట్టడానికి సొమ్ము ఉపయోగిస్తున్నారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనడానికి సొమ్ము ఏమైనా ఉపయోగిస్తున్నారా? ప్రశ్నలు అడుగుతున్నాను, జవాబులు చెప్పండి. ఈ సొమ్మును బెంగాల్లో ఎమ్మెల్యేలను ఎంపీలను కొన్నారు, మహారాష్ట్ర ఎమ్మెల్యేలను ఎంపీలను కొన్నారు, అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను ఎంపీలను కొంటున్నారు కదా. కొనడానికి పిఎం కేర్స్ ఫండ్ అంటే భారతదేశ ప్రజలు ఇచ్చిన ఫండ్ ఉపయోగిస్తున్నారా? దేనికి ఉపయోగిస్తున్నారు ఈ ఫండ్? ఎవరి చేతుల్లో ఉన్నది ఈ ఫండ్? ఇంత రహస్యంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ ఫండ్ని? ఒకవైపు విపత్తులకు పనికి రావట్లేదు. మొన్న అస్సాంలో విపరీతమైన వరదలు వచ్చాయి, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, అక్కడ ఈ ఫండ్ ఉపయోగపడలేదు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో ఫండ్ ఉపయోగపడలేదు, గతంలో కేరళలో ఫండ్ ఎక్కడ ఉపయోగపడలేదు, ఫండ్ ఇవ్వలేదు కనీసం. మరి దేనికి ఖర్చు పెడుతున్నారు? దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ప్రైవేట్ది కాబట్టి మేము జవాబు చెప్పండి. ప్రైవేట్ అంటే ఎవరిది? నరేంద్ర మోడీ, అమిత్ షా పర్సనల్ వ్యవహారం. ఇది పర్సనల్ వ్యవహారం అయితే ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ఫండింగ్ ఎందుకు తీసుకున్నారు? జీతంలో కట్ చేసి ఎందుకు ఇప్పటికి ప్రభుత్వం ఉన్నతాధికారులే రసీదుల మీద సంతకాలు చేస్తున్నారు? దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పటికైనా పిఎం కేర్స్ ఫండ్ ని ప్రధానమంత్రి సహాయ నిధిలో విలీనం చేయడం అవసరం. ఈ దేశ ప్రజలకు ఏమాత్రమైనా ఉపయోగపడాలంటే, అంటే ప్రధానమంత్రి సహాయ నిధి ఈ దేశ ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతుందని నాకేం ఆశలు లేవు. కానీ అయినప్పటికీ ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడే ప్రధానమంత్రి సహాయ నిధిలో దీన్ని బదిలీ చేయాల్సిన అవసరం. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ పిఎం కేర్స్ ఫండ్ చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తున్న పిఎం కేర్స్ ఫండ్ ఎవరిదో ఏంటో ఏమీ తెలియనివ్వకుండా, ఖర్చు ఏమవుతుందో ఎందుకు చేస్తున్నారో కూడా తెలియనివ్వకుండా నడుస్తున్న ఈ పిఎం కేర్స్ ఫండ్ ప్రధానమంత్రి సహాయ నిధిలో విలీనం చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీరు కామెంట్స్ చేయండి, మీ అభిప్రాయాలను చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.